నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాలు రాబోయే రోజుల్లో 3 ముక్కలు కాబోతా ఉన్నాయా? అవును, రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఒకే ఒక్క ఎంపీ కాకుండా 3 ఎంపీలు ఉండే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక కీలకమైన సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. సాధారణంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంటే జనాభా పెరిగిన దాన్ని బట్టి అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిన సీట్లు పెంచుతారు. కానీ దీనివల్ల జనాభాను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయని పెద్ద గొడవ నడుస్తుంది. అందుకే పీఎం ఆర్థిక సలహా మండలి ఒక సరికొత్త టార్గెటెడ్ ఫార్ములాను తీసుకొచ్చింది. దేశంలో సగటున ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 18 లక్షల మంది ఓటర్లు ఉంటే కొన్ని పెద్ద నియోజకవర్గాల్లో ఏకంగా 32 లక్షల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. దీనివల్ల పెద్ద నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గిపోతుంది. అందుకే దేశవ్యాప్తంగా కేవలం ఇలాంటి 170 పెద్ద నియోజకవర్గాలను మాత్రమే గుర్తించి వాటిని ముక్కలుగా చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాల్లో 373 స్థానాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ దేశవ్యాప్తంగా గుర్తించిన ఆ 170 పెద్ద నియోజకవర్గాల్లో 59 స్థానాలను 2గా, అలాగే 111 స్థానాలను 3గా విభజిస్తారు. ఇలా చేయడం వల్ల దేశంలో ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 543 నుండి ఏకంగా 824కు పెరుగుతుంది. 2గా విభజించే 59 సీట్లలో ఎక్కువ భాగం కేరళ, తమిళనాడులో ఉండగా 3గా విభజించే సీట్లు అత్యధికంగా ఉత్తరప్రదేశ్, అక్కడ ఒక 17 సీట్లు, మహారాష్ట్ర అక్కడ ఒక 12 సీట్లు, అదేవిధంగా బీహార్కి సంబంధించినటువంటి ఒక 10 సీట్లు, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక 10 సీట్లు, ఇవి 3గా కాబోతా ఉన్నాయి. అయితే ఇవి ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే ఈ ఫార్ములా అమల్లోకి వస్తే రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 17 నుండి 26కు పెరుగుతుంది. అంటే కొత్తగా 9 నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఇందులో భాగంగానే దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి, అలాగే విభిన్న సంస్కృతులు, మతాలు ఉండే హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లతో ఈ తెలంగాణలోని మరో నియోజకవర్గాన్ని కూడా 3 ముక్కలుగా అంటే 3 పార్లమెంట్ స్థానాలుగా విభజించబోతున్నారట. అలాగే మరొక నియోజకవర్గాన్ని కూడా 2గా విభజించే అవకాశం ఉందట. దీనివల్ల హైదరాబాద్ నగర పరిధిలోనే ఎంపీల సంఖ్య పెరిగి ప్రజలకు స్థానికంగా ప్రజాప్రతినిధులు మరింత అందుబాటులోకి వస్తారని ఈ నివేదిక చెబుతుంది. అయితే ఈ కొత్త ప్లాన్ తెచ్చినా కూడా ఒక పెద్ద చిక్కు ఉంది. గతంలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాలని చూసినప్పుడు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం వస్తుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దక్షిణాది మద్దతు అవసరం లేని పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త ఫార్ములా ప్రకారం చూసినా కూడా ఉత్తరప్రదేశ్లో సీట్ల సంఖ్య 80 నుండి 120కి పెరిగిపోతుంది. అంటే మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాల హవానే నడుస్తుందనే ఆందోళన విపక్షాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మొదలైంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి దిశ టీవీ.